మన తండ్రి అయిన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు వాక్యం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అవును ప్రియ చదువరి, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి అన్నవస్త్రములు గలవారమై ఉన్న ఎడల వాటితో తృప్తి పొందవలసిన వారమై ఉన్నాం. నిజమే కదండి. సంతుష్టి సహితమైన భక్తి మనకు లాభాన్ని ఇస్తుంది. అలాగే పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడో కూడా చూద్దామండి. అంటున్నాడు, మేము ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి పొంది ఉన్నాము అని. అలాగే ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా అని సామెతలు 27:24 రాయబడింది. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళెదను అని యోబు 1:21 రాయబడింది. అందుకే ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. 1 తిమోతికి రాసిన పత్రిక 6:8-10 వరకు మీరు చూసినట్లయితే మీకు కనిపిస్తుంది. మనము ఎప్పుడు దేవునిని సిరిని సేవించలేమని దేవుని వాక్యం చెప్తుంది. లూకాసు వార్త 16:13 రాయబడింది. ధనము కొందరిని నిద్రపోనివ్వకుండా చేస్తుంది, మరికొందరిని పిచ్చివారిని చేస్తుంది. ఈ ధనం అనేకులను అహంకారులుగా మారుస్తుంది. ఇంకొందరిని ధనాన్ని బట్టి యథార్థమైన మనస్సును కోల్పోయి మోసంతో నింపబడుతున్నారు. ధనాన్ని సంపాదించాలనే ఆశతో అనేకులు లంచగొండులుగా మారిపోతున్నారు. ధనాన్ని సంపాదించాలని ఆశతో అజ్ఞానముతో నింపబడుతూ వ్యభిచారులుగా మారిపోతూ కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. ఇంకా తల్లిదండ్రుల ప్రేమకు బిడ్డలను వేరు చేస్తుంది ఈ ధనాపేక్ష. ఆత్మీయులైతే విశ్వాసం నుండి తొలగిపోయేలా చేస్తుంది, సహవాసానికి దూరం చేస్తుంది, ఉన్నతమైన పిలుపుకు దూరం చేస్తుంది, దేవునికి ఆత్మీయులకు వారి మీద ఉన్న నమ్మకత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి వీటన్నిటికీ మూలమైన వాటిని విడిచిపెట్టి సంతుష్టి సహితమైన భక్తిని కలిగి ఉండి మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకగలిగితే అవన్నీ మనకు అనుగ్రహించేస్తాడంట దేవుడు. అలాగే కొన్ని వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్ను వేసి దొంగెలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటి అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్ను వేసి దొంగలరు. నీ ధనమెక్కడ నుండును అక్కడనే నీ హృదయమును ఉండును. చూశారు కదండి దేవుని వాక్యం ఏం చెప్తుందో. అందుకనే మన ధనాన్ని పరలోకంలో మనం దాచుకుందాం, దాని ప్రతిఫలాన్ని పొందుకుందాం. సంతుష్టి సహితమైన దైవభక్తి కోసమే మనం ప్రయాసపడదాం. దాని ద్వారా అనేక ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుని వాక్యం మీ హృదయంలో ఫలించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ ప్రైజ్ లాడండి.